స్కీమ్ చూస్తే ఎన్ని సంవత్సరాలు, ఎవరు ఆర్డర్ ఇచ్చారండి ప్రసాద్ స్కీమ్ ఆపమని? ఫోన్లే నువ్వు ఆపావు, కోర్ట్స్ ఇచ్చారు కదా రీహాబిలిటేట్ నుంచి. ఏం చేసావు? అది రీహాబిలిటేట్ చేసింది కోర్ట్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు రిస్టోర్ అండ్ రీహాబిలిటేట్. ఏం చేస్తావు నాయన? ఇప్పుడు మనకి ఈ స్కీమ్స్ అయిపోయి ఉంటే భక్తులకి సౌకర్యాలు పెరుగుతాయి. అందుకోసం ఈ స్కీమ్స్ పెట్టారు. మీ భక్తులపైన ఎందుకు ఇంత కోపం నాకు అర్థం కాదు. మీరు ఆపి కూర్చున్నారు. పోన్లే, నేను అక్కడి నుంచి ఆ ఆన్సర్ పార్లమెంట్లో వచ్చేసరికి నేను ఆశ్చర్యపడి, ఏంటి పార్లమెంట్లో కూడా ఇలాగే ఆన్సర్ వచ్చింది, మీరు రెస్పాండ్ అవ్వండి అంటే పని ప్రారంభించారు. పని ప్రారంభిస్తే మేమేమనుకుంటాము, బెటర్ టు గెట్ అప్ లేట్ దెన్ నెవర్. అయితే ఇప్పుడు వారి ఇంజనీరింగ్ తరఫున కొన్ని ఎంక్వైరీలో యాంగిల్స్ పెట్టినట్లా ఉంది. కొన్ని ఆ యాంగిల్స్ అట్లీస్ట్ ముఖ్యమంత్రి ఇంత తొందరగా స్పందించడం మన అదృష్టమని నేను అనుకుంటాము. మేము అక్కడి నుంచి విజయనగరం వచ్చేసరికి మెసేజ్ టెలికాన్ఫరెన్స్ వస్తుంది అని. సో మాకైతే అదృష్టం అనిపిస్తుంది. ఎండోమెంట్స్ మంత్రికి నేను అపాయింట్మెంట్ అడిగితే నీ మొహం చూసే పని లేదని నుంచి ఎండోమెంట్స్ మంత్రితో మాట్లాడడానికి అవకాశం. సో మనకి ఎక్కడెక్కడో వెతికి ఎవరికి ప్రాబ్లం ఉంటుందంటే అదే సింహాచలం నుంచి 50,000 రూపాయలు నెలకి అలవెన్స్ ఇచ్చి చైర్మన్ అన్న కొట్టు పెట్టారు. ఎప్పుడైనా జరిగిందా గతంలో? ఏం ప్రయత్నిస్తున్నారు? హైకోర్టు కూడా రిస్టోరేషన్ రీహాబిలిటేట్ అయిన తర్వాత నువ్వు ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు? ధ్వంసాలు చేస్తూ వచ్చారు టెంపుల్స్. పోలపల్లి పైడితల్లి అమ్మవారి టెంపుల్ ధ్వంసం, రామ్ తీర్థంలో కోదండ రాముడు టెంపుల్ ధ్వంసం. ఏంటి తమాషా ఇది? భక్తులు నేను ఒక చెక్ రాసి కూడా పంపించాను. అయ్యా, మా పూర్వీకులు ఈ పవిత్రమైన క్షేత్రంలో నమ్మకం ఏంటి? శ్రీరాముడు సీతారమ్మ తల్లి త్రేతాయుగంలో ఇక్కడ వచ్చారని 450 సంవత్సరాల కింద మన పూర్వీకులు ఆ గుడిలు కట్టారు. వారు కట్టారు, మీరు ధ్వంసం చేశారు. ఓకే, ఆ విగ్రహం పనికిరాదని నేను చెక్ కూడా పంపించాను. ఆ చెక్ నా మొహం పైన కొట్టారు. అయ్యా, భక్తులు కూడా ఎవరు మీరే సెలెక్ట్ చేయాలా? చట్టంలో చైర్మన్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, అది చెయ్యరు. పంపించిన చెక్ మొహంపై కొట్టేది ఏదైనా అర్థం పదం ఉందా? నేను ఆ ఉత్తరంలో ఏం రాశాను? అయ్యా, చాలకపోతే ఎందైతే చాలితే సరే, చాలకపోతే నేను ఇంకా ఇస్తాను, మా పూర్వీకులు ఈ పని చేశారని. 54,000 భక్తుల డబ్బు మళ్ళీ ఖర్చు పెట్టి విగ్రహాలు తయారు చేశారు. ప్రతిష్ట రోజు ఏం తమాషా చేశారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మేమేం చెప్పక్కర్లేదు. బూట్ కాల్తో పూజ ఇది తొక్కుతున్నారు, నవ్వుతున్నారు. ఎందుకో ముహూర్తం వారు ఫిక్స్ చేస్తారు. వారు ఫిక్స్ చేసిన ముహూర్తం
ఆ శాస్త్రంలో ఫిక్స్ చేసిన ముహూర్తం మంత్రి గారు రావాలట. ఆడు లేట్గా వస్తే మీ ముహూర్తం మానేస్తారా? ఏంటి తమాషా? నేను బాధపడితే నాకు FIR ఎవరి చేత? చైర్మన్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకోమని చట్టంలో ఉంది. ఈ రోజు వరకు ఆ కేసు ఉంది. నేను ఫేస్ చేస్తాను ఆ కేసెస్, నాకు ఆ ప్రాబ్లం లేదు. మీ తొంటరి పని మానేయండి, అది ఇంపార్టెంట్. ఇంకా కొనసాగించుతుంటే బాధగా ఉందని విషయం మనం చేస్తూ ఉన్నాం. బాధ, ఆ ప్రాణాలు ఎవరైనా తీసుకురాగలుగుతారా? నేను ఆశ్చర్యపడిన ఆ రాజకీయం కోసం మళ్ళీ దిగితే వారి ప్రసిద్ధి అది. అందుకోసం అందరూ ఆలోచించాలి, మా మానవత్వం మా కోర్స్ తీసుకోవాలి, ముందు వెళ్ళాలి. మేము ఇంకొకటి అన్నాం, ఇప్పుడు ఎక్కడైనా టెంపరీగా ఈ ఉత్సవాలు ఉన్నప్పుడు టెంపరీ షెడ్స్ ఇవన్నీ వేస్తారు. అక్కడ వేసిన షెడ్ ఈ గాలిలో ఎక్కువ వర్షంలో ఎగిరింది, నాకు తెలిసిన వార్త. అందుకోసం ఓ ఎక్స్పర్ట్ని పంపించి ఈ టెంపరీ స్ట్రక్చర్స్ ఉందే ఇవి క్వాలిటీగా ఉండాలి. లేకపోతే లోయెస్ట్ టెండర్ ఒకటే వెళ్ళాలంటే మనం చూసాం. నెయ్యి ఎలా తయారవుతుందయ్యా అంటే జంతు కొవ్వుతో తయారు.